అనుమానంతో. నీ మీద అనుమానం, నా మీద అనుమానం. ఏం చేద్దాం చెప్పు? శక్తి 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 అమ్మా, సురానా అని ఎవరో హిందీ ప్రొడ్యూసర్, ఈ షోకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనేనట. మిమ్మల్ని కలిసి విష్ చేసి వెళ్దామని వచ్చారు. చాలా ఏళ్ల క్రితం మెడ్రాస్లో మిమ్మల్ని ఒకసారి ఆయన కలిశారట. నమస్తే జీ. నన్ను గుర్తుపట్టారా? మిమ్మల్ని కలవాలని వచ్చాను. మనం కలిసి చాలా కాలమైంది. ఆ తర్వాత మళ్ళీ కలవలా. పైగా మీరు హిందీ సినిమాలు చేయలా, సౌత్ సినిమాలే చేశారు. సౌత్లో నేను చేసిన సినిమాలతో చాలా సంతోషంగా ఉన్నాను. నా ఉద్దేశం అది కాదు. మీరు సౌత్లో టాప్ హీరోయిన్. కాకపోతే జిఎంఆర్ గారు ఒప్పుకొని మీరు హిందీలో శ్యామ్ కపూర్ గారితో నటించుంటే ఇంకా పెద్ద హీరోయిన్ అయి ఉండేవారు. ప్రతిభని వెలికి తీయడంలో జిఎంఆర్ సిద్ధహస్తులు సురానా. నాకేది మంచిదో ఆయనకి బాగా తెలుసు. అండ్ హీ వాజ్ రైట్. తన వల్ల నేను ఇంకా గొప్ప స్టార్నయ్యాను, మీ బ్యానర్లో పిచ్చి సినిమాలు చేసే కన్నా. నౌ ఇఫ్ యూల్ ఎక్స్క్యూజ్ మీ. సారీ మేడం, పొరపాటును రమ్మన్నాను. మీరు ఆయన కరెక్ట్ సమాధానం చెప్పి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు మేడం. నేనా లేక మీరా? మేడం, మీకు బాధగా లేదా? మీ గతం గురించి వాళ్ళు అడుగుతూ వాళ్ళ ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఒకసారి ఆలోచించండి మేడం. చెప్పక తప్పదు. ఆ గతం లేకుంటే వర్తమానం లేదు. ఎలా మేడం? అంతా నిన్న జరిగినట్టే అలా గుర్తుపెట్టుకున్నారు? మీ జ్ఞాపక శక్తి అమోఘం. గుర్తు పెట్టుకోవాలి సయ్యద్, కానీ అది కూడా మంచిది కాదు. ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతున్నాను. కనీసం మర్చిపోలేకపోయినా క్షమించాలిగా. అయినా ఇన్నేళ్ల తర్వాత కూడానా? సార్, షార్ట్ రెడీ. మేడం, షార్ట్ రెడీ అట. వస్తున్నారు సార్? వస్తున్నారు. ఇరవై 28 సినిమాలు కేవలం జిఎంఆర్ గారితోనే. ఇవాళున్న హీరోయిన్లు అయితే వాళ్ళ జీవితాంతం నటించినప్పటికీ 28 సినిమాలు చేయడం కష్టం. మంచికో చెడుకో ఒక కాలంలో నేను ఆయనతో పాటు ప్రయాణించాను. కెమెరా రెడీనా? ఎస్ మ్యామ్, వి ఆర్ రెడీ. శక్తిజీ, జిఎంఆర్ గారు మీకు ఎప్పుడు అండగా ఉండేవారా? అమ్మా, ఐస్ క్రీమ్. ఓ వద్దు. సరేనమ్మా. జ్యోతి, అమ్మా, ఇప్పుడు ఇవ్వు. రేపటి నుంచి నాకు ఫ్రూట్స్ చాలు. సరే.
ఒక రకంగా అలా కూడా చెప్పొచ్చు. మరీ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన నన్ను తన సొంతంగా భావించారు. ఇప్పుడు నేను ఈ మాట అనడానికి ఒక బలమైన కారణం ఉంది. నన్ను ఆయన తన సొంత మనిషిలా భావించేవారు. తన ఆస్తి అనుకున్నారు. మీ దగ్గర ఒక ఆస్తి ఉంటే దాన్ని తప్పనిసరిగా సంరక్షించాలనో లేక ఉండాలనో అవసరం లేదు. అది మీ సొంతం. దాన్ని కొన్నప్పటి నుంచి మీరు అమ్మేసేదాకా. సార్ 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 మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి సార్. శశి అన్నా ఒక్క గది కూడా వదలకుండా మొత్తం వెతకండి. పోండి రండి రండి, పోండి. ఒక్క గది కూడా వదలొద్దు, రండి. అమ్మా, ఇక్కడ ఏం జరుగుతుందో చూసావా? ఎవరింటి వాళ్ళు ఇంటి లోపలికి జొరబడుతున్నారు. ఫోన్ కూడా పనిచేయట్లేదు. తెలుసు శక్తి, తెలుసు. నీకివన్నీ కొత్తగా ఉండొచ్చు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలా? అడ్డమైన వెధవలు మన ఇంట్లోకి చొరబడుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? నువ్వు రామ్మా, మనం పోలీసుల దగ్గరికి వెళ్తాం. ఏంటి శక్తి, ఏం మాట్లాడుతున్నావు? జిఎంఆర్ మనుషుల్ని ఏ పోలీసులు మాత్రం ఏం చేస్తారు? అయినా జిఎంఆర్ మనుషులకి ఇక్కడేం పనమ్మా? వెతుకుతున్నారు అనుమానంతో. నీ మీద అనుమానం, నా మీద అనుమానం. ఏం చేద్దాం చెప్పు? రారా, త్వరగా రారా. చూడు, ఈ రూమ్ని తెరిచి చాలా కాలం అయింది బాబు. చూసావా? ఎవరు లేరా? సరే వెనక్కి చూడు. అది బాత్రూమ్. చూడ్డానికి అక్కడే ఉంది. దాక్కోవడానికి మంచి చోటగా. లోపల ఎవడైనా ఉంటే నేను చూసుకుంటా. ప్రదీపన్, నేను కూడా నిన్ను సోదా చేయొచ్చా? నువ్వు ఇక్కడి నుంచి ఏమైనా దొంగతనం చేసి తీసుకెళ్తే? దొంగతనం మా ఇంటా వంట లేదు. మీకు నాకు భాష ఒక్కరే, తెలుసు కదా. మా భాష పట్ల నేను విశ్వాసంగా ఉన్నాను. మీరు కూడా ఉంటే మంచిదని చెప్తున్నాను. బాసా? నేనేమి ఆయన ముందు నీలాగా తోకాడించుకుంటూ తిరిగే కుక్కని కాదు. ఇదిగో చూడండి, మర్యాద లేకుండా మారితే అస్సలు బాగదు. ఏమనుకుంటున్నారు మీరు? కుక్కకి కంటే ఊరిలో తెలియదు. నేనే మారుతున్నాను, మీరే మారుతున్నారు. శక్తి, ప్రదీపన్, మీరొచ్చిన పని అయిపోతే వెళ్ళిపోండి. దయచేసి వేడుకుంటున్నాను. మనల్ని ఇంత చీప్గా చూడడానికి వాడెవడు? ఇక్కడ ఏమైనా బ్రోతలు నడుపుతున్నావా రైడ్ చేయడానికి? ఒకవేళ జిఎంఆర్కి నా మీద అనుమానంగా ఉంటే దాన్నే నిజం చేసి చూపిస్తాను. చిచ్చి, ఏం మాట్లాడుతున్నా? రాజమ్మ, వెళ్ళి స్నానానికి నీళ్ళు తోడు.